తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆ రోజు కేసీఆర్ గారు ఏ తప్పు అయితే చేశారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అదే తప్పు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులతో అధికారం రాగానే అన్ని పార్టీల వాళ్ళ ఎమ్మెల్యేలను కొన్నారో బెదిరించారు, ఏం చేశారో అది పక్కన పెడితే వీళ్ళు పార్టీలోకి అయితే గుంజుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 11-12 మంది కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు, చేరారు. ఈ వార్తలు కూడా మనం చూస్తున్నాం. మరి ఏం చెప్తారు? నేను రెండింటికి తేడా ఉందని చెప్తా. ఆ రోజు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీలు ఉన్నప్పటికీ కూడా మీరే అన్నారు, మీకు కూడా తెలుసు కాబట్టి అన్నారు, బెదిరించి ఆయనా భయానా గుంజుకోవాల్సిందే అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు అందరిని పిలిపించుకొని ఆడ మాట్లాడిపించుకొని తర్వాత మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆ రోజు ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ కూడా అందరి తర్వాత మెర్జింగ్ అనేటటువంటి అంశాన్ని తీసుకొని వచ్చిండే కాంగ్రెస్ పార్టీలో. సేమ్ టీడీపీ కూడా అదే పని చేసిండు కదా. సో సెకండ్ టైం కూడా అదే పని చేసిండు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అయానా బాయనా బెదిరించి మీరు రావాల్సిందే అనేటటువంటి అంశం ఎక్కడ వస్తలేదు. వాళ్ళు మన దాంట్లోకి వస్తాము అన్నప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించి అందరినీ కూడా ఒప్పుకుంటలేము. మళ్ళీ అది కూడా మీరు చూడాలి. పెద్ద పెద్ద కాలేజీలు కట్టుకొని మేము వస్తాం మొర్రో అని చెప్పి వేరే రాష్ట్రాల నేతల కాడికి కూడా పోయి పరవీలు చేస్తున్నప్పుడు కూడా మేము రానిచ్చేటటువంటి అంశాలు లేవు. ఇక ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి అందరినీ రానిచ్చేటటువంటి అంశం ఏం లేదు. ఇక్కడ మేము అనేటటువంటి చాలా స్పష్టంగా ఉన్నాము. మా అభివృద్ధి చూసి వస్తున్నటువంటి వాళ్ళని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేడం ఇంకొకటి, మేము ఎంతసేపు చెప్పినా మా దాంట్లో నిజము నిజాయితీ లేదనుకోండి, జనాలు హర్షించారు దాన్ని, అవునా కాదా? వాళ్ళదేమో తప్పు మాదేమో రైట్ అంటే కూడా అట్లా ఒప్పుకోరు. సో మేము ఈరోజు చెప్పేటటువంటి ఒక రాజకీయ కోణం కూడా మీరు ఆలోచన చేయండి. ఒక రాజకీయ పార్టీ లెక్క మనం ఉన్నప్పుడు మన పార్టీలకు ఒకరు చేరుతాం అని వచ్చినప్పుడు నేను వద్దని అనుకున్నాను, మీ మొహం మీద డోర్ పెట్టేసిన అనుకుందాం, ఏ పార్టీకి పోతారు? బీఆర్ఎస్ ఈజ్ న్యాచురలీ ఫాలోయింగ్, అది న్యాచురల్గా పడిపోతుంది. ఇక అది కనుమరుగవుతున్నటువంటి పార్టీ. దాంట్లో నుంచి నేతలు మాకు వద్దు మొర్రో అని చెప్పి వలసల లెక్క బయటకు వస్తున్నారు అనుకుందాం. దాన్ని ఫస్ట్ వచ్చి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, ప్రజాపాలన చేస్తుంది కాబట్టి మీ దాంట్లో చేరుతామని వస్తే మేము వద్దంటే ఏ పార్టీలో చేరుతారు? అసలు వేరే పార్టీ మారాల్సిన అవసరం ఏంటి అనేది సామాన్యుల ప్రశ్న. రాజకీయాలను పక్కన పెడదామండి, రాజకీయ పార్టీలను పక్కన పెడదాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏదొచ్చింది, ఏది ఫామ్ చేస్తుంది అనే విషయం పక్కన పెడితే మీరు ఒక బీఆర్ఎస్ వ్యక్తిగాను, అంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తిగాను, లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగాను మీరు ఎన్నికల్లో నిలబడినప్పుడు మిమ్మల్ని చూసి, మీ పార్టీ గుర్తుని చూసి ప్రజలు ఓటేస్తున్నారు. ఇక అధికారం ఎవరు ఫామ్ చేశారన్నది పక్కన పెడితే రైట్, ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి, ఇప్పుడు నేను నెగ్గిన గుర్తు నుండి నాకు నెగ్గించుకున్న ప్రజలు నేను వేరే గుర్తులోకి వెళ్ళిపోతాను అంటే వేరే పార్టీలోకి జంప్ అవుతాను అంటే ప్రజలు హర్షిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంతకుముందు రాజకీయాలతో ఇప్పుడున్న రాజకీయాలు చూస్తుంటుంటే ప్రజలు కూడా రాజకీయాలను నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయిందిగా. రాజ్యాంగం ఎంతసేపు ప్రొసీజరే చెప్పింది తప్ప నైతికత గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ మనకు ఉండాలి రాజ్యాంగం. ఎస్, 100% అదే చెప్పబోతున్నా. నైతికత అనేటటువంటిది ఉంటున్నటువంటి నేతల దగ్గరనే ఉంటుంది. అది నిరంతరం ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో మరి ఆ రోజు అయానా భయాన ఎంత బెదిరించినా కూడా పోనటువంటి నేతలు మళ్ళీ గ్రౌండ్లో ఉండి కొట్లాడుతున్నాయి కదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇదే రాజ్యాంగం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయేటటువంటి ఆస్కారాన్ని కూడా కల్పించింది. అదే 2/3 మెజారిటీ వెళ్ళిపోతే మెర్జింగ్ అనేటటువంటిదే దాన్ని ఏమంటారు చట్టబద్ధమే చేసింది. సో ఆ ఆసరాతోటి వస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు వస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగేటటువంటి దాంట్లో లేదు. ఎట్లయితే రాజ్యాంగంలో ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలకు ఎన్నుకోబడేటటువంటి ఆస్కారం ఉందో, అదే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి పార్టీ బాగాలేదంటే ఇంకో పార్టీ దిక్కు పోతే పార్టీ మొత్తం కూడా మెర్జింగ్ కాకుండా ఒక్కడే గిట్ట పోతే అది స్పీకర్ గారికి ఫిర్యాదు లెక్క ఆ పార్టీ దేని నుంచి అయితే పోటీ చేసిండో వాళ్ళు ఫిర్యాదు చేస్తే మళ్ళీ తిరిగి ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటిది ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. కానీ అదే రాజ్యాంగబద్ధంగా 2/3 మెజారిటీ తోటి గిట్ట కలిసిపోతే ఎవరు కూడా మళ్ళీ తిరిగి వెనుకకు పోవాల్సినటువంటి అవసరం లేకుండా ఈ పార్టీని ఆ పార్టీలో మెర్జ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కదా గతంలో కేసీఆర్ చేసినటువంటి అంశము. కానీ ఈడ మేము చెప్పేది ఏంటి అని అంటే కేసీఆర్ గారు చేసిన తప్పిదమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాదంటున్నా. అయానా బాయనా బెదిరించి గుంజుకోవడం వేరు, వస్తున్నటువంటి వాళ్ళని స్వాగతించడం వేరు. లేదు మేము స్వాగతించలేదు అనుకుందాం, మేడికి పోతాడండి? కాదు, బీజేపీకి పోతాడు. అరే మీరు అట్లెందుకు అనుకుంటారు? దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ దేర్. బీఆర్ఎస్ వద్దనుకుంటుండండి, కాంగ్రెస్లోకి వస్తే డోర్ పెట్టినాం మేము, గుళ్ళ పెట్టేసేసినప్ప మేము అవన్నీ రానియం పొర్రి అని. నెక్స్ట్ ఇంకో పార్టీకి పోతాడు కదా. తెలిసి ఇంకో జాతీయ పార్టీని ఈడ లేనటువంటి దాన్ని పురుడు పోసి మేమెందుకు పెంచుతాం? దాన్ని పెంచాం కదా. కాబట్టి వస్తున్నటువంటి వాళ్ళని తీసుకుంటాం. దాంట్లో కూడా మేము ఫిల్టర్ చేసినాం,
దొంగలు జాయిన్ కావాలనుకుంటే ఇంకో పార్టీ ఉంది, దాని పేరే కాషాయం పార్టీ అంటారు ఇవాళ రేపు. బీజేపీ అని ఉంటుంది ఒకటి. ఎవరైతే దోపిడీలు దొంగతనాలు లేకపోతే ఈడీలు సిబిఐలు కేసులు ఉంటున్నటువంటి వాళ్ళకి ఎర్రతివాచిగా ఆ పార్టీ ఉంటుంది. కాకపోతే ప్రజలు లేకపోతే అంతో ఇంతో సంక్షేమం ఉండాలి సార్, మేము మంచి పేరు కోసం పాకులాడుతున్నాం అంటే మా పార్టీలోకి రావచ్చు అని చెప్పి మేము అంటా ఉన్నాం. అంతకుమించి వాడు చాలా స్పష్టంగా ఉన్నాం కదా మేము. సో అందువల్ల మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అంటారు పార్టీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో. సింపుల్, వస్తున్నటువంటి వాళ్ళని ఇంకో దిక్కు పోకుండా ఉండాలి అని అనుకునేటటువంటి వాళ్ళని స్వాగతిస్తా ఉన్నాం. ఓకే రైట్. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి సమీకరణాలు? మీ లెక్కలు ఎలా ఉన్నాయి? సమీకరణలు ఏం లేవు. ఖచ్చితంగా ఇగో 10 సంవత్సరాల సందటి కేంద్రము ఒక దిక్కు పొడిచింది, ఇటు రాష్ట్రం ఇంకో దిక్కు పొడిచింది. అట్లా ఇట్లా బాధుడు కాదు. ధరలకించి మొదలు పెట్టుకుంటే, స్కూల్ ఫీజులకించి మొదలు పెట్టుకుంటే, రైతుల ఎంఎస్పీ లేనటువంటి పరిస్థితి అయినా, లేకపోతే దోపిడీ అయినా, కరప్షన్ అయినా, ఇవన్నీ పక్కకేయండి స్వర్ణ గారు. మీరు బయటికి పోయి ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు ఒక పని చేసుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు మీకు ఉన్నాయా? లేకపోతే ఒక పోలీస్ స్టేషన్కి పోతే మీకు ఇజ్జత్ ఇచ్చి కూర్చోబెట్టి మీ సమస్య ఏందమ్మా అని చెప్పి వినిపించి పరిష్కరించేటటువంటి విధానం మీకుండేనా? ఈరోజు అదే వ్యవస్థ పోయినసారి చేయండి, ఇప్పుడు ఎందుకు పనిచేస్తుంది? పాలనలో తేడా వచ్చింది అనుకోండి, పాలకుడి దగ్గర ఉంటున్నటువంటి గుణమే కింద కూడా పెనట్రేట్ అవుతుంది. ఎట్టి పరిస్థితులలో సహించబోను. ప్రజాపాలన అన్న ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న దగ్గరికి మొదలు పెట్టుకుంటే వాటి పరిష్కారం దాకా అధికారులు ప్రజల దగ్గరికి పోయేటటువంటి వ్యవస్థ రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. దిస్ ద చేంజ్. అధికారుల దగ్గరికి ప్రజలు పోయినా కూడా పట్టించుకున్నటువంటి సర్కార్ దగ్గరికి మొదలు పెట్టుకుంటే ఈరోజు అధికారులే ప్రజల దగ్గరికి పోయి పరిష్కారాన్ని చూపించి వచ్చేటటువంటి మార్గాన్ని తెచ్చినటువంటి దాన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మీలాంటి మహిళలు, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా ఇప్పుడు జీతాలు పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు అనుకుందాం. ఒక ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను. రోజు బస్సులనే పోయేస్తారు. ఈరోజు బస్ కిరాయి మిగిలిపోతుందా లేదా? ఇంట్లో సిలిండర్ 500 రూపాయలకి వస్తుందా లేదా? లేకపోతే 200 యూనిట్ల కరెంటు మిగులుతుందా లేదా? ఇవన్నీ పొదుపు కాదా? ఇవన్నీ రూపాయి పొదుపే కదా. మొన్న కూడా ఈ జస్ట్ ఈ ఎన్నికల దీనికంటే ముందే పాఠశాలల్లో ఉండేటటువంటి ఫీజుల పైన కూడా నియంత్రణ చర్యలు చేపట్టబోతున్నామని అధికారికంగా ప్రకటించాం. ఏదైతే బిగ్గెస్ట్ బర్డెన్ అన్నిటికంటే పెద్ద బర్డెన్ అయిపోయింది. అరే మీరు సంపాదించిన సంపాదన మొత్తం పిల్లల చదువుకే అయిపోతుంది. రేపు పొద్దున మంచి చెడు అయింది అనుకోండి, హాస్పిటల్కి పోతే కథమే. ఇట్లా మీలాంటి వాళ్ళు గంటలు కూర్చొని కష్టపడ్డది మొత్తము రేపు పొద్దున ఎవరో గల్లగురిగిలాలు వేస్తున్నాం తప్ప నిజంగా మన పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట వేయడానికి ఎంతవరకు మనకు వస్తుంది? ఈ విధానాలు మేము చేస్తూ ఉంటే కళ్ళు మండిపోయినటువంటి ఈ కుళ్ళుబోతు కలురుగా ఈ రెండు బీజేపీ బీఆర్ఎస్ దీన్ని ఎట్టి పరిస్థితులలో కూల్చాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందుకనే ఈ స్టేట్మెంట్లు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఎన్నికల తర్వాత ఉండకపోతే ఏమైతే తాటి మాట మీ ముఖాలు. ఏంది అయ్యేది మీతోటి? ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వము ప్రజలే మోస్తారు తిని, ఎందుకంటే ప్రజల గురించి పాటుపడుతుంది కాబట్టి. మీతోటి ఏమంటే ఏం కాదు, మీ ముఖాలకు తెలంగాణకి పలాంది చేసినా అని చెప్పి ఒకటి చెప్పానండి. ఓడొచ్చేమో కేంద్రం అంతా అంటాడు, ఇడికించే ఉంటాడు, మేము 9.5 లక్షల కోట్ల అభివృద్ధి చేసామని ఒకరు అంటారు. అలా హోంమంత్రే వస్తాడు కిందికి దిగి వచ్చేసి మేము 7 లక్షల అభివృద్ధి చేసామని అంటాడు. ఏది నిజం రా నాయన? ఫస్ట్ మీరు మాట్లాడుకుంటాండ్రి. ఒకరిది తర్వాత ఇంకోటి వచ్చి మేము చాలా చేసినామంటాడు. ఏం చేసినా అంటే రోడ్లు వేసినామంటాడు. 7 కన్నా ఈ రోడ్డు మేమే వేసినామంటాడు. ఏంది అసలు? దానికి ఏమైనా అర్థం పడదాం ఉందా?